నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడులోని బాణాసంచా పరిశ్రమలో పేలుడు, 18 మంది దుర్మరణం, 8 మందికి గాయాలు. పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు, శత్రు దేశాలకు ఘోర ఓటమిని రుచి చూపిస్తామని ఇరాన్ హెచ్చరికలు. ఇరాన్ వైఖరిపై తీవ్రంగా మండిపడిన అమెరికా అధ్యక్షుడు, తోక జాడిస్తే విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ హుకుం. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించండి, శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. డ్రగ్స్ కట్టడికి సర్కారుకు గవర్నర్ కీలక ప్రతిపాదనలు, అడ్మిషన్ సమయంలోనే విద్యార్థులతో అఫిడవిట్ తీసుకోవాలని సూచన. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానతో తడిసి ముద్దైన కల్లాల్లోని ధాన్యం. తమిళనాడులో మరో బాణాసంచా పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో 18 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు విరుద్నగర్ సమీపంలోని కట్టనపట్టిలో ఉన్న ఓ బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. బాణాసంచా తయారీకి రసాయనాలు కలుపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడు ధాటికి బాణాసంచా తయారీ పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు పరిసరాలు కంపించిపోయాయి. సమీప ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. పేలుడు సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించారు. బాణాసంచా తయారీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని సూచించారు. తమిళనాడులోని బాణాసంచా తయారీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించడం ఎంతో కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ప్రకటన విడుదల చేశారు. శత్రు దేశాలకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అమెరికా దాడులను తమ సైన్యం సమర్థంగా తిప్పికొడుతూ ఇరాన్ భూభాగాన్ని, జాతీయ పతాకాన్ని రక్షిస్తున్నాయని కొనియాడారు. తమ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని తేల్చి చెప్పారు. శత్రువును ఓడించేందుకు చివరి శ్వాస వరకు పోరాడుతామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ వేళ డ్రోన్లు, క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా తమ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగించినంత కాలం హర్మూజ్ జలసంధిని మూసే ఉంచుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. అగ్రరాజ్యంతో మరో విడత చర్చలకు తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ పేర్కొన్నారు. అహంకారంతో విర్రవీగుతున్న శక్తులతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పేరిట ఓ సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. ఇరాన్ సైన్యాన్ని దేశపు బిడ్డగా అభివర్ణించిన ఆయన భీకర దాడులను తట్టుకుని శత్రువుకు దీటైన జవాబిస్తోందని ప్రశంసించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలను గౌరవప్రదంగా ముగించాలని కోరుకుంటున్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తెలిపారు. తమ చట్టబద్దమైన అణు హక్కులను హరించే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని విస్తరించే ఉద్దేశం ఇరాన్కు లేదని, ప్రాంతీయ శాంతి స్థిరత్వాలను కాపాడటమే తమ లక్ష్యమని పెజిష్కియాన్ పేర్కొన్నట్లు అల్ జజీరా ఛానల్ పేర్కొంది. తమ అణు కార్యక్రమాలను అడ్డుకునే అధికారం ఇతరులకు లేదని, ప్రపంచ దేశాలతో పాటు తమను సమానంగా చూడాలని కోరుకుంటున్నామని పెజిష్కియాన్ తెలిపారు. متراکم و مستحکم دوشادوش دیگر مجاهدان نیروهای مسلح با دو ارتش رأس جبهه کفر و استکبار پنجه در پنجه درافکنده. మరోవైపు అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ తుది ఒప్పందానికి చాలా సమయం పడుతుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ తెలిపారు. వారాల తరబడి జరిగిన యుద్దంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించిందన్నారు. తమ డిమాండ్లను అగ్రరాజ్యం అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని పేర్కొన్నారు. ఈ యుద్దంలో అనుకున్న లక్ష్యాల్ని అమెరికా సాధించలేకపోయిందని తెలిపారు. హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని గాలిబాఫ్ తేల్చి చెప్పారు. ఆమోదయోగ్యం కాని డిమాండ్లను రుద్దటానికి శత్రువులు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు తాము అంగీకరించకపోవడం వల్ల చర్చలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు. ఇరాన్తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన అనంతరం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శత్రువును ఓడించేందుకు చివరి శ్వాస వరకు పోరాడతామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ స్పష్టం చేశారు. తమ దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిహాద్ త్యాగనిరతితో తమ బలగాలు ప్రేరణ పొందాయని ఆయన తెలిపారు. కాల్పుల విరమణ సమయంలో ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టామని రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజిద్ మౌసవీ తెలిపారు. గతంలో కంటే వేగంగా క్షిపణులు, డ్రోన్ లాంచర్లను అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యుద్దంలో శత్రువులు ఇప్పటికే ఓడిపోయారని అన్నారు. హర్ముజ్ జలసంధి, లెబనాన్ తదితర ప్రాంతాలపై వారు పట్టు కోల్పోయారని మజిద్ మౌసవీ పేర్కొన్నారు. రెండో విడత శాంతి చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై మండిపడ్డారు. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. నిన్న హర్ముజ్ జలసంధి సమీపంలో నౌకలపై కాల్పుల ద్వారా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. ఫ్రాన్స్కు చెందిన ఓ నౌకతో పాటు బ్రిటన్కు చెందిన సరుకు రవాణా నౌకను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందన్నారు. ఇరాన్తో చర్చల కోసం అమెరికా ప్రతినిధులు సోమవారం సాయంత్రం ఇస్లామాబాద్కు చేరుకోనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికా దిగ్బంధం వల్ల హర్ముజ్ జలసంధి ఇప్పటికే మూతపడిందన్నారు. దానివల్ల ఇరాన్ రోజుకు $500 మిలియన్ నష్టం తప్ప అమెరికాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అనేక నౌకలు అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలస్కా తీరాలకు వస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ ముందు న్యాయమైన ఒప్పందాన్ని ఉంచామని, అందుకు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ప్రతి వంతెనను అమెరికా కూల్చివేస్తుందన్నారు. ఇకపై మర్యాదగా ఉండే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఇజ్రాయెల్ను ప్రశంసిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని ఆయన పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అమెరికాకు ఓ గొప్ప మిత్రదేశమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు చాలా ధైర్యవంతులు, తెలివైన వారు, సాహసవంతులని ట్రంప్ కొనియాడారు. సంక్షోభం, ఒత్తిడి సమయంలో అసలు రంగు బయట పెట్టుకునే ఇతరులా కాకుండా ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతుందని చెప్పారు. ఇజ్రాయెల్కు ఎలా గెలవాలో బాగా తెలుసని ట్రంప్ కొనియాడారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్దంలోకి లాగారన్న విమర్శల మధ్య ట్రంప్ ఈ పోస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 2 భారతీయ నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరపడంతో ఆ మార్గంలో నౌకాయానం నిలిచిపోయింది. పలు నౌకలు మళ్లీ పర్షియన్ గల్ఫ్ వైపు మళ్లాయని
షిప్పింగ్ ట్రాకింగ్ సంస్థ లాయిన్స్ తెలిపింది. శనివారం సాయంత్రం వరకు హార్మూజ్లో నౌకల కార్యకలాపాలు సాగాయని వెల్లడించింది. ఆ తర్వాత ఇరాన్ సేనల హెచ్చరికలతో వాణిజ్య నౌకలు హార్మూజ్ నుంచి వెనక్కి మళ్లాయని వివరించింది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఈ నెల 17న ఇరాన్ ప్రకటించడంతో పర్షియన్ గల్ఫ్లో ఉన్న నౌకలు తమ గమ్యస్థానాలకు బయలుదేరాయి. అయితే 24 గంటలు గడవకుండానే మళ్లీ మూసివేసింది. ఈ క్రమంలో 2 భారతీయ నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు కూడా జరిపింది. ప్రపంచ చమురు రవాణాలో హార్మూజ్ జలసంధి కీలకంగా ఉంది. దాదాపు 20% ఇంధనం ఈ జలసంధి నుంచే వివిధ దేశాలకు చేరుతోంది. ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ నెలాఖరులోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి అజారుద్దీన్ పదవిని కోల్పోవలసి వస్తుంది. న్యాయ సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయినందున ఎమ్మెల్సీల పేర్లను ఆమోదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అటు రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. జూన్ 12న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభపై సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని కోరారు. ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న మహమ్మద్ అజారుద్దీన్ ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి ఈ నెల 30 నాటికి 6 నెలలు పూర్తి కానున్నాయి. ఈలోగా గవర్నర్ ఎమ్మెల్సీ నియామక దస్త్రంపై సంతకం చేయకుంటే అజారుద్దీన్ మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదముంది. ఈ క్రమంలోనే గవర్నర్ను కలిసి ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని సీఎం కోరారు. విద్యా వ్యవస్థ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లోక్ భవన్ కలిసి కార్యాచరణ సిద్దం చేయాలని గవర్నర్తో సమావేశంలో నిర్ణయించారు. డ్రగ్స్ కట్టడిపై ప్రభుత్వానికి గవర్నర్ పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందే సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, విద్యార్థులతో ప్రమాణ పత్రం తీసుకోవాలని శివప్రతాప్ శుక్లా సూచించారు. చదువు మాత్రమే కాకుండా డ్రగ్స్ తో కలిగే అనర్థాలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులతో సామూహిక ప్రమాణాలు చేయించాలని సూచించారు. మాదక ద్రవ్యాల కట్టడికి రాష్ట్ర స్థాయిలో చైతన్యం తీసుకురావడానికి జూన్ 12న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందులో విద్యార్థులకు, యువతకు డ్రగ్స్ రహిత సమాజ ప్రాముఖ్యాన్ని వివరించనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, ఉన్నత విద్యా ప్రమాణాల మెరుగుదలపైన గవర్నర్తో సమావేశంలో చర్చ జరిగింది. గవర్నర్ ప్రతిపాదనల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ సూచించిన విధంగా అడ్మిషన్ సమయంలోనే అఫిడవిట్లు తీసుకోవడం, విద్యార్థులతో ప్రమాణం చేయించడం వంటి అంశాలు తక్షణమే అమలు చేస్తామని సీఎం శివప్రతాప్ శుక్లాకు తెలిపారు. జగిత్యాలలో 15,000 మంది కూడా పట్టని స్టేడియంలో సభ కోసం కేసీఆర్ గాలి మోటార్ వేసుకుని వస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి మేడిగడ్డ పర్యటన ఏర్పాటు చేశారని కేటీఆర్, హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన అడ్లూరి సోమవారం జగిత్యాలలో నిర్వహించనున్న కేసీఆర్ సభపై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. 2014 ధనిక రాష్ట్రం ఉన్నాడు కేసీఆర్. 16,000 కోట్ల నిల్వధనము, 75,000 కోట్ల అప్పు. నిజమే, ఆ రోజు ధనిక రాష్ట్రమే. కానీ 10 ఏళ్ళు మీ చేతికిస్తే అప్పుల కుప్ప రాష్ట్రంగా అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుని వాళ్ళ ధనదహం తీరలేదు అంటున్నాం. సారు కారు 16 ఏమైంది మీ నినాదం అంటున్నా. సారు కారు 16 ఎంపీ ఎన్నికలు ఏమైందో అంటున్నా. మళ్ళీ ఎన్నికలప్పుడు ఒక పాట, సారే రావాలంటున్నారే కారే రావాలంటున్నారని. ప్రజలు గుద్దిన గుద్దుకు ఏమైందో అంటున్నా. ఫామ్ హౌస్గా పరిమితం కాలేరా మీరు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయం పట్టుకుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గత 2.5 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు చేశారో చెప్పే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా అని కరీంనగర్లో ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలతో దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి చరిత్ర సృష్టించామని వివరించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు బయటికి రాలేదు, జనాల మధ్యలో రాలేదు, అసెంబ్లీకి రాలేదు అని పదే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. కేసీఆర్ గారు బయటికి రాగానేమో వణుకు పుడుతుంది.
భయం అనేది స్టార్ట్ అయింది. గతంలో ఒక్కసారి బయటకు వస్తే కృష్ణా జలాల ఇష్యూ వారు మాట్లాడిన తర్వాత 10 రోజులు తర్జనా భర్జన పడ్డది ప్రభుత్వం. ఇప్పుడు జగిత్యాలకైనా బయటకు వస్తుందంటే రేపు రైతు భరోసా వేస్తామని, మేడిగడ్డని విజిట్ చేస్తామని అని ఎందుకు భయపడుతుంది? దేనికి కూడా అడ్డగోలు ఆన్సర్లు తప్ప, బూతు పురాణం తప్ప ప్రజలకు మనం ఇది చేయాలి, మనకు అవకాశం ఇచ్చిండ్రు అనేటువంటిది మాత్రం ఎక్కడ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి వెళుతూ జిన్నాయి చింత తానేధారపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ధాన్యం కొనుగోలును అశ్రద్ధ చేసిన రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లడానికి తీరిక ఉంది కానీ రైతుల బాధలు పట్టడం లేదన్నారు. గాలి మోటార్లు ఎక్కడం దిగడంలో మంత్రులు, ముఖ్యమంత్రి పోటీ పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర చెల్లించడం లేదన్నారు. అనంతరం గుర్రంపూడిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు రైతు బంధుకి రామ్ చెప్పారని గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని కోరుతున్నారని హరీష్ తెలిపారు. ఇది జగిత్యాల అయినా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒకటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఈ తిరుగుడు బంద్ చేసారు, సర్దుకుడు మొప్ప చేసారు. ఎవరికి ఎంత దొరికితే అంత, కానీ అంత అక్కిద్దాం, ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. మీ నల్గొండ జిల్లాలో అయితే మిల్లర్లతో కుమ్మక్కైంది. ఎమ్మెల్యేలు మిల్లర్ల మీటింగ్ అయిందో 300 తగ్గింది. మరి ఆ పైసలు ఎవరి జేబులలో పోతున్నాయి, యాడికి పోతున్నాయి? ఇదా ఇవాళ కాంగ్రెస్ చేసేది? దయచేసి మీరు ఆలోచించండి. మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి తక్షణమే వడ్ల కొనుగోలును ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన తెలంగాణ ఉద్యమకారిణి చిందం సత్యమ్మ అంత్యక్రియల్లో పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడ్డ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉద్యమ కాలంలో సత్యమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కారాల్లో పాల్గొని స్వయంగా సత్యమ్మ పాడెను కేటీఆర్ మోశారు. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ నగరంలో అకాల వానతో పాటు వడగళ్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చింతల్, పద్మానగర్లో గాలివాన ధాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు కింద 2 కరెంటు స్తంభాలు నేల కొరిగాయి. కొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్నాళ్లుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఉక్కపోతతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు స్వాంతన పొందారు. అటు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మిరుదొడ్డితో పాటు అల్వాల, లక్ష్మీనగర్, ఆరేపల్లి, లింగుపల్లి, మల్లుపల్లి, దుబ్బాక పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. కోత దశకు వచ్చిన పంటలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు గింజలు గాలివాన ధాటికి తడిసి ముద్దయ్యాయి. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకోవడం ద్వారా బంగాల్ ఆడబిడ్డలను టీఎంసీ మోసం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని మహిళలు శిక్షిస్తారని జోస్యం చెప్పారు. పశ్చిమ బంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బంకూరా జిల్లా బిష్ణుపూర్, పురూలియా, ఝార్గాం సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ కాంగ్రెస్తో కొమ్మక్కై మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుందన్నారు. మహిళా సాధికారత, భద్రతకు బీజేపీ మారుపేరు అని ప్రధాని అన్నారు. అందుకే ప్రతి రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లు, ఆడబిడ్డలు బీజేపీకి ఆశీస్సులు అందిస్తున్నారని చెప్పారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం మరింత విస్తరించాలని బీజేపీ భావించినట్లు చెప్పారు. మరింత మంది రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని బెంగాల్ అక్కా చెల్లెళ్లకు టీఎంసీ ద్రోహం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. बंगाल की बहनें चाहती थी
कि उनको 33% आरक्षण मिले। मोदी ने ये सुनिश्चित किया। बंगाल की बहनें चाहती थी कि ये 2029 से ही लागू हो। मोदी ने इसके लिए भी प्रयास किया, लेकिन टीएमसी नहीं चाहती थी कि बंगाल की बेटियां ज्यादा संख्या में एमएलए बने, ज्यादा संख्या में एमपी बने, क्योंकि बंगाल की बेटियां इनके महाजंगल राज को चुनौती दे रही है। इसलिए टीएमसी ने कांग्रेस के साथ मिलकर साजिश रची और इन्होंने महिलाओं के लिए 33% सीट सुरक्षित रखने का कानून नहीं बनने दिया। మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం విచారకరమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మహిళల్ని అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో మమతా బెనర్జీ పోస్ట్ పెట్టారు. మహిళా బిల్లు వీగిపోయిన మరుసటి రోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలను మహిళలు తీవ్రంగా శిక్షిస్తారని హెచ్చరించారు. రాజకీయాల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండాలనే విషయాన్ని టీఎంసీ సమర్థిస్తుందని దీదీ పేర్కొన్నారు. లోక్సభకు టీఎంసీ నుంచి ఎన్నికైన ఎంపీల్లో మహిళలు 37.9%, రాజ్యసభలో టీఎంసీ మహిళా ఎంపీలు 46% ఉన్నట్లు చెప్పారు. అందువల్ల మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం మహిళల్ని కవచంగా వాడుకుని డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు మోదీ సర్కార్ చేసిన కుట్రను అడ్డుకున్నట్లు మమతా చెప్పారు. దేశ చరిత్రలో ఏప్రిల్ 17 బ్లాక్ డే అని కేంద్ర కార్మిక సహాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజే మండిపడ్డారు. పార్లమెంట్లో మహిళా బిల్లును ఓడించి ఇండీ కూటమి సంబరాలు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో శోభా కరంద్లాజే పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి సూర్య అలా మాట్లాడాల్సింది కాదన్నారు. తేజస్వి వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు.